కొన్ని ప్రధానమైనటువంటి ఇష్యూస్ని మొన్న మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం వచ్చినప్పుడు స్టీల్ ప్లాంట్ అంశంలో కానీ లేదా చోడవరం షుగర్ ఫ్యాక్టరీ ఇష్యూ కానీ బల్క్ డ్రగ్ పార్క్ ఇష్యూలో కానీ 3 ఇష్యూస్లో కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు వచ్చి వారికి ఉన్నటువంటి ఇష్యూని వారికి అడ్రస్ చేసి మీ సహకారం మాకు కావాలన్నటువంటిది వారు కోరడం జరిగింది. సో అందుకు అనుగుణంగా ప్రధానమైనటువంటి ఇష్యూ అంటే స్టీల్ ప్లాంట్ ఇష్యూ కొనసాగుతుంది. మా మద్దతు వాళ్ళతో పాటు మా పోరాటం కొనసాగుతూనే ఉంది. షుగర్ ఫ్యాక్టరీ మీద మా తాలూకు సహకారాన్ని కూడా నేను ఆ ప్రాంతం నుంచి రిప్రజెంట్ చేస్తున్నాను కాబట్టి అక్కడ కూడా ఫైట్ చేస్తున్నాం. మేజర్గా రాజీపేట ఇష్యూ బల్క్ డ్రగ్ పార్క్ ఇష్యూ మీద పెద్ద ఎత్తున ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ గ్రామస్తులు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామస్తులు పెద్ద ఎత్తున దాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితుల్లో కొత్తగా మళ్ళీ ఇంకొక 800-900 ఎకరాలు ఎక్వైర్ చేస్తామని చెప్పి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తున్నామని ఇచ్చేస్తున్నటువంటి క్రమంలో వారికి మన తాలూకు మద్దతుని తెలియజేయాలనేటువంటిది మా పార్టీ అధ్యక్షులు గారు మొన్న వారు వచ్చి కలిసిన తర్వాత మాకు చెప్పడం జరిగింది. అయితే ప్రజలను ఒప్పించి మీరు టేకప్ చేయండి, లేని పక్షంలో ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు పలుకుతుంది అనేటువంటిది వారు చెప్పడం జరిగింది. వారి డిమాండ్స్కి వారితో పాటు వారికి సంఘీభావం తెలియజేసేటువంటి దానికి రేపు 22వ తారీఖున రాజీపేట ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నాయకత్వం అంతా కూడా అక్కడికి వెళ్ళి వారికి మద్దతు పలికేటువంటి కార్యక్రమం చేయబోతాం. స్టాండ్ ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా ఎక్కడున్నా సరే మా స్టాండ్ ప్రజల పక్షాన, అధికమైనటువంటి ప్రజలు ఏది కోరుకుంటారో దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుంది అనేటువంటిది మా విధానం. దానికే కట్టుబడి ఉంటాం.